నా కొడుకు యాక్సిడెంట్ అయి జరిగిపోయాడు. నా బిడ్డ కూడా ఇందులో ఉన్నది. ఆమె కూడా చేసింది. అప్పుడు 10వ తరగతి చదువుతుంది. అయితే ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు. నేను ఇదివరకు దాకా ఏడుస్తూ చెప్పినా కానీ ఇప్పుడు ఏడవను. నేను ఎందుకు ఏడుస్తా? నేను శ్రమించిన మరి ఎందుకు నా ప్రజలు, నా ప్రియమైన ప్రజలారా మీరే తీర్పు చెప్పండి. నేను తెలంగాణ కోసం శ్రమించిన ఒక మహిళ కాదు, ఒక ఆడపడుచును తెలంగాణ రాష్ట్రానికి. నా గురించి ఎవరు ఎందుకు పట్టించుకుంటలేరు? నేను ఎవరెవరి దగ్గరికి తిరిగినో వాళ్ళ పేర్లు కూడా నేను తర్వాత చెప్తాను. అయితే కేసీఆర్ సార్ గురించి అమ్మ కవిత మేడం దగ్గర కూడా వెళ్ళాను. ఏమని, నేను పెద్ద సార్ని కలవాలమ్మా, నా కొడుకు యాక్సిడెంట్ అయి సరిపోయాడు, నా కూతురు జాండీస్ అయి తెల్ల జాండీస్ అయి నెల రోజులు హాస్పిటల్లో ఉండి జరిగిపోయింది. అది ఆ సార్ను కలిసి నేను ఏదన్నా ఇంత దక్షిణం ఏదో అడుక్కుంటే నా ప్రాబ్లాలు అని చెప్తే ఆ కవితమ్మ ఏం చెప్పింది, వాళ్ళ దగ్గర పిఏ ఉన్నాడు సురేష్ అని, వాళ్ళ నెంబర్లు కూడా నా దగ్గర అందరి నెంబర్లు ఉన్నాయి. సార్ దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్తావు బాబు అని అంటే, ఇక రేపు మాపు సారుకు ఆరోగ్యం బాగలేదు, అనారోగ్యం ఉన్నది, ఇట్లున్నది అట్లున్నది అని 3 సంవత్సరాలండి ఇంతవరకు. మరి నేను శ్రమించింది ఎక్కడ పోతుంది? ఎక్కడెక్కడోళ్ళకో వేరే వాళ్ళకు సాయం చేస్తున్నాడు అన్న. నేను శ్రమించిన దానికి సాయం చేయడా? చేస్తాడండి. మధ్యలో ఓనిస్తలేరు నన్ను, ఈ మధ్యలో ఓనిస్తలేరు. ఆయన పోతే మాత్రం ఇవన్నీ చూసి చాలా సంతోషపడతాడు. అన్ని రోజులే ఇప్పుడు ఇందాక ఎట్లా కాపాడినవని ఇంకా నా దగ్గర ఆల్బమ్ నిండి ఉన్నాయి. కంటోన్మెంట్లో దిగినాయి, ప్రచారాలు చేసినాయి. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మీకు ఎటువంటి డబుల్ బెడ్రూమ్లు కానీ బంధువులు కానీ రాలేదండి. నాకు అసలు ఇల్లే లేదు, చెప్పుకుంటే సిగ్గుపోతుంది. మేము ఒక గొప్పగా బతికి ఆయనతో తిరిగి ఇప్పుడు ఏ లెవెల్లో ఉండేదాన్ని నేను. నాకు ఇల్లు లేక పిల్లలు ఇద్దరు జరిగిపోయి అనారోగ్యంతో ఉండి కనీసము ఈ తెలంగాణ నాయకులు ఏం చేస్తారు? ఒక కేసీఆర్ ఒక మంత్రి ఫోటో పెట్టుకొని ఒక మహిళ ఏంది ఈమె పరిస్థితి మరి తెలుసుకోవచ్చు కదా, వచ్చి చూడొచ్చు కదా, నిజమా వద్దమా అన్నాయి. చూడలేదు, ఎవరు రాలేదు. మరి ఎందుకు ఎన్నుపోటు దొంగలు కేసీఆర్కు? వీళ్ళు ఎందుకున్నారు? తెలంగాణకు చేద్దామని వచ్చిండ్రా, లేకుంటే వాళ్ళే సంపాదించుకుందామని వచ్చిండ్రా? నేను అడుగుతున్నా. నేను ఉద్యమకారిని, నాకు అంత హక్కున్నది. నాకు ఏది ఇవ్వకున్నా సరే నేను ఒక్కొక్కరిని ఎట్లా తిడుతానో చూసుకో. నేను ఒక ఆడపడుచును, తెలంగాణ ఉద్యమకారిని, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. లేవంటే కాదు, ఉన్నాయి. ఉన్నాక కూడా నన్ను ఇట్లా చేస్తున్నారంటే ఈ నాయకులు ఏ నుంచి వచ్చిండ్రు? ఉద్యమాలు చేసి కష్టపడ్డదే మేము. ఇంకెందరు ఉన్నారో నాలాగా ఉద్యమాలు తెలుసా? నేను మల్కాజ్గిరిలో నేను ఒక్కదాన్ని మహిళను, రావు లంచయ్య, పరశురాం రెడ్డి అని, ఇంకా రేణుక మోహన్ రెడ్డి అని ఉండేది. ఇప్పుడు వాళ్ళకి ఏది లేక సిద్దిపేటలో అడ్వకేట్ రేణుక మరి శోభారాణి పోయింది. నాతోటి ఉన్నోళ్ళు అసలు ఫస్ట్ ప్రెసిడెంట్ రత్నమాల, సిటీ ప్రెసిడెంట్ అమృత, మళ్ళా తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ శోభారాణి, తర్వాత సుకన్య. ఆ శోభారాణి నాకు స్టేట్ సెక్రటరీకి ఇచ్చింది, మహిళా సంఘం ప్రెసిడెంట్. ఏది మల్కాజ్గిరి మండల్కు నేను అంతా నడిపించి ఆడ ఎంత సందులు తిరిగి వాడలు గ్రామాలు తిరిగి రాగులంజయ్యతో మస్తు శ్రమించిన. కానీ అతను రాలే పాపం. ఆయన వస్తే మాకు కష్టాలే ఉండకపో. అంటే నేను ఆర్థిక సాయం నేను చేయలేదండి. నా పిల్లలు మంచిగా ఉన్నారు, ఏదో కష్టం చేసుకొని బ్రతుకుతున్నాం. అన్న ఏదో రాజకీయాలు చేస్తున్నాడు కదా, కొందరికి సాయం చేస్తున్నాడు, బతకని అని ఊకున్నానండి. ఊకున్న తర్వాత నా పిల్లలు ఎప్పుడైతే జరిగిపోయినరో, ఎవరి దగ్గర తీయకపోతే నాకు ఇల్లు లేదు, ఏది లేదు. అవి ఇప్పుడు బయటకు వెళ్ళిన నేను హరినామ స్మరణం చేస్తా, ప్రవచనాలు చెప్పడానికి పోతా. నేనేమి ఇంట్లో కూర్చోను, అందరికీ భగవద్గీత చెప్తా, రామాయణం, మహాభారతం, అది బ్రహ్మంగారి జీవిత చరిత్ర, ఇలాగా ప్రజలను భక్తిలో మారుస్తున్నా. ఈ రాజకీయాలు నాకు ఇష్టం లేక. కాకపోతే ఎందుకు వచ్చినవమ్మా, నీకు రాజకీయాలు ఇష్టం లేదు కదా అంటే, శ్రమించిన కదా, కష్టపడిన, నా కష్టానికి ఏదో సహాయం చేయండి అని వచ్చిన, లేకపోతే నేనెందుకు వస్తానండి. మరి ఈరోజు మీరు ఈ ప్రజావాణి దగ్గరకు ఒక సమస్య గురించి వచ్చారంటే ఏ సమస్య అని చెప్పుకోవాలి? ఇక తెలంగాణ వాళ్ళైతే ఏం సహాయం చేయలేదు కదా, మరి ఎవరు చేస్తారు? నాకు ఇప్పుడు కేసీఆర్ అన్నా ఉన్నాడు, రేవంత్ అన్నా ఉన్నాడు, కేసీఆర్ అన్నా ఉన్నాడు, మరి ఏ అన్న సాయం చేస్తాడు? ఎదురు చూస్తుండండి. అదే నేను ఎవరిని దూషించా, ఆయనే మంచిగానే చేసిండు, ఈయన కూడా మంచిగానే చేస్తున్నాడు. ఎవరు మంచిగా చేస్తలేరన్న, ఎవరు ఇష్టం వాళ్ళు. ఇప్పుడు కొందరు ఆయనని అనుకున్నారు, కొందరు ఈయనను. అందరు కష్టపడుతున్నారు, కానీ నేను కష్టపడ్డదానికైతే నన్ను అన్యాయం చేయకూడదు. నాకు ఏదో ఒక సాయం చేయండి. నేను వేడుచుకుంటున్నా, హరే కృష్ణ, వాళ్ళే దేవుళ్ళు అనుకుంటా.